బ్యాంక్లో నుంచి రిటైర్ అయ్యి 3 months అయింది. ఆ సందర్భంగా మన పాత ఫ్రెండ్స్ చుట్టాలు అందరినీ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, రాకపోకలకు ఇబ్బంది అయితే ఉన్న ఉద్దేశంతో అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే అందరూ కావాలి, ఇక్కడైతే దగ్గర కాబట్టి ఎక్కువ మంది వస్తారు, అందరూ కలవటానికి బాగుంటున్న ఉద్దేశంతో మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ వీ నో ద జర్నీ ఆఫ్ శంకర్ బాబాయ్ కానీ పిన్ని కానీ వెన్ వీ గో టు వైజాగ్ ద ఓన్లీ ఆప్షన్ అనమాట. ఇప్పుడు వాళ్ళ గురించి షేర్ చేసుకోవడానికి ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్లీజ్ కమ్ అండ్ షేర్ జర్నీ విత్ అంటే వాళ్ళతో మీకున్న ఏ అనుభవాలు ఎవరు చెప్తాం మీ అనుభవాన్ని శంకర్ బాబాయ్తో షేర్ చేసుకున్నాం అనుకుంటే ఇక్కడికైనా ఇచ్చేస్తాయి అట్లా. తీసురా నాన్న తీసురా 1990లో శంకరెడ్డి గారికి మా చెల్లి గారికి మ్యారేజ్ చేశాము. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీతో మాకు బాగా అటాచ్మెంట్ బాగా పెరిగి ఇక వాళ్ళతోనే ఇంక్లూడ్ అయ్యి మేము ఇలా జర్నీ చేస్తా ఉన్నాము పేరు నుంచి. తర్వాత బావగారు రిటైర్మెంట్ యాక్చువల్గా 30th సెప్టెంబర్లో వైజాగ్లో జరిగింది. ఇక్కడ మన చుట్టాలకి ఫ్రెండ్స్కి వెళ్దామనేసి ఇక్కడ పెట్టాము. సో చాలా సంతోషం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బావగారితో ప్రాపర్తో కుంజినపల్లి బావగారు పుట్టి పెరిగింది. సో ఇక్కడ కుంజినపల్లి వాళ్ళు అందరూ ఉన్నారనమాట. సో వాళ్ళని వచ్చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని చెప్తున్నాము. అట్లాగే తాలపురం నుంచి వాసు అందరూ వచ్చి ఉన్నారు. అందరూ వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని కోరుతున్నాను. వాసుకి మా యొక్క అభినందన తెలియజేసుకుంటున్నాం. నా పరంగా వస్తే నేను కరెక్ట్గా సుబ్బారెడ్డి గారి ఇంటి ఎదురుగా ఉంటాం కాబట్టి మాకు కుటుంబ సాన్నిధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నేనైతే తాలపురం హై స్కూల్లో రిటైర్డ్ హెడ్ మాస్టర్గా అక్కడ రిటైర్ అయ్యాను. తర్వాత అనుబంధం అంటే శివశంకర్ రెడ్డి గారితో కన్నా సుబ్బారెడ్డి గారు, ఆయన మిస్సెస్, అలాగే వాళ్ళ పిల్లలిద్దరూ వీళ్ళందరితో కూడా బాగా క్లోజ్గా ఉండటం, వాళ్ళ యొక్క భావాలను పంచుకోవటం, అన్ని సుఖ సంతోషాల్లో కూడా ఒక పాటకి మ్యాన్గా ఉండటం అనేది మాకు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పదవీ విరమణ గురించి మనందరికీ తెలిసిందే. పదవీ విరమణ అనేది అవసరం. అలాగే అనామయాన్ని చక్కటి మంచి అల్లుడు వచ్చాడు కాబట్టి అందుకని అదృష్టమే ఉండదు. తర్వాత లైఫ్ ఏంటంటే ఒకటి మనం మార్నింగ్ వాకింగ్ అనేది కానీ సమ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ నేర్చుకోవాలి. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత పిల్లలు మనం రోజు మాట్లాడాలని కోరిక తగ్గించుకోవాలి. వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడే మాట్లాడతారు, మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని రోజు వాళ్ళు మనతో మాట్లాడాలంటే వాళ్ళకి ఖాళీ ఉండదు. కాబట్టి అలాగే మన పెద్దవాళ్ళు అయ్యాము, పిల్లలు మనం మాట్లాడలేదు అని అనుకుంటారు. ఆడపిల్లే కాబట్టి మాట్లాడతారు, మొక్కల్లో అయితే మాట్లాడే టైం కూడా లేదంటారు. అదే ఆయన ప్లస్ పాయింట్ అది. కాబట్టి మరి కాబోయే ఇంకా ముందున్నటువంటి జీవితంతో కూడా ఇంకా మనం కొత్తగా అలవాటు చేసుకునేది ఏంటంటే పుస్తకాలు చదవాలి. టీవీ చూడటం కన్నా పుస్తకాలు చదివితేనే మనకి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు నాలెడ్జ్ అవసరం అంటే మనకు తెలియదు పడినంత ఉంది, తెలిసింది ఘోరంతే. కాబట్టి పుస్తకాలు చదవడం అనేది ఒక మంచి హ్యాబిట్. అది మీరు కూడా అలవాటు చేసుకుంటే మనకి టీవీ చూడాలన్న కోరిక తగ్గిపోతాం. ఎట్లయినా సరే వాళ్ళిద్దరూ కూడా మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేశారనేది నాకైతే బాగా తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆడవాళ్ళతో అందరితో కూడా కలిసి మెలిసి ఏదో కుటుంబ సభ్యుల్లో ఉంటారు. ఆ కుటుంబ సభ్యుల్లో నన్ను ఒక్కడిగా పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. స్టీల్ ప్లాంట్లో 37 సంవత్సరాలు. హలో
ఎంత దగ్గరికి 37 సంవత్సరాలు కష్టపడి స్టీల్ ప్లాంట్ని చేశారు ఉద్యోగం. ఇవాళ పదవి వెళ్ళడం జరిగింది 2 months బ్యాక్. 37 years. నేను 1990లో కలిశాను బాబు గారిని. నా ఏజ్ అప్పుడు 15 years. 15 years అంతే. 30 years నుంచి జర్నీ బాగానే చేసాం. ఓకే, బాగా కష్టపడి చేసేవాడు. అన్నింటిలో ముందుండేవాడు. అన్నింటిలో ఉద్యోగం కానీ మన ఫ్యామిలీ పరంగా కానీ ఎవరికైనా ఎప్పుడైనా చేయాలన్నా ఏంటి అది మా బావగారు రావటం మా ఫ్యామిలీలో ఒక అదృష్టం. అది మరి మా అక్కయ్య చేసుకున్నా కూడా ఆయన అదృష్టమే చెప్పాలండి. అది మా చిన్నబాబు రమేష్ చెప్పింది కరెక్టే. ఈవిడ చేసుకోవడం చాలా అదృష్టం నాకు. నిజంగా మా మామగారు, మా చిన్నబాబు, పెద్ద బామ్మది వీళ్ళందరూ ఉండడం నాకు చాలా హ్యాపీ కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్న కానీ మేనమామ మాకు బాగా కుటుంబం కానీ చాలా ఆడతారు. మేనమామ మాత్రం మాకు బాగా దగ్గర ఫ్రెండ్షిప్, ఒక కుటుంబం రాకుండా వాళ్ళ మాట. చిన్న మేనమామ రాకేష్ అంటే సామిరెడ్డి గారు ఏ చేసి రిటైర్ అయిపోయినాడు. ఆయన మేనల్డు మాకు కావాలని చేసుకుని వచ్చాడు మొత్తం మా ఫార్మల్ పొలాలకి తెలిసిన వాళ్ళకి. అందుకని చిన్న కుటుంబం అయినా కానీ నేను కూడా పెద్ద కుటుంబానికి రాలేదు. చక్కగా ఫ్యామిలీ చేసుకుని కుటుంబంలో పిల్లలను చదివించుకుంటూ పిల్లలను కూడా ఈ స్టేజ్ తీసుకొచ్చి ఈ లాంగ్వేజ్ ఈ దర్శకి వచ్చారంటే మా కుటుంబం చెప్పాలి. వాళ్ళ అన్ని కూడా చదివించినందుకు ముందు మన అప్పటిని చదివించినందుకు వాళ్ళకి పైకి వచ్చారు. చెప్పాలంటే వాళ్ళ కుటుంబం చెప్పాలంటే నేను శంకరెడ్డి గారి అనుభవం వెళ్తున్నామన్నమాట. దీని విద్యా దాంట్లో కానీ బయటకు తెలుసుకోవడం చేయకపోయినా బయటలో సలహా తీసుకోవడం మాకు ఆరోగ్యం బాగుపోయినా కానీ మాకు సలహా ఇవ్వడం కానీ బాగా ఉపయోగపడ్డారు. వచ్చినట్టు బాగా గర్వకారణం. విశాఖపట్నం అయితే ఆ ఫ్రెండ్స్ అయితే మరి అందరూ గ్రాండ్గా చేస్తున్నారు. బాగా ఉంది. శంకరెడ్డికి ఇచ్చినందుకు ఒక అల్లుడు కాకపోయినా కానీ కొత్త స్టేజ్లో చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆదర్శవాన్ని బాగా ఇంట్లో వచ్చారు కాబట్టి మాకు బాగా సంతోషంగా ఉంది. కుటుంబ కళాలు కానీ ఏ కానీ మాట వేదాలు ఇప్పుడు వీరి పెళ్లి నుంచి కూడా ఆ రోజు కూడా మంచి వర్షం. అంత వర్షంలో కూడా మేము విజయవాడలో ఉన్నాము. ఇప్పుడు అటెండ్ అయ్యాము. చాలా తక్కువ మంది వచ్చారు ఆ వర్షానికి. అంటే ఒక విధంగా తుఫాన్ అనుకుంటా. అప్పుడు తుఫానేగా. అయితే ఏమైనా కానీ అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో ఏ ఫంక్షన్ జరిగినా అటెండ్ అవుతూ అందరినీ కలుపుకోలుతూ ఉన్నట్టుగా గమనించాం ఇప్పటి వరకు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ క్వార్టర్స్ ఇస్తే ఆ క్వార్టర్స్ ఏదేమైనా అయ్యాడు కాబట్టి వ్యవసాయం చూసుకుంటూ రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏదైనా చేస్తే బాగుంటుంది. రైతుల సేవలో, ఎందుకంటే రైతులు నిండా మునిగిపోయాం. ఇక్కడ ఎక్కువ మంది రైతులే ఉంటారు. అన్ని విభాగాల వారు బాగానే ఉంటారు.
ఏదో ఉద్యోగం చిన్న ఉద్యోగం చేసుకున్నవాడైనా రైతు మాత్రం 10 ఎకరాలు ఉన్న రైతు కూడా సరిగా బ్రతకలేకుండా ఉన్నాం. అంత ఏదో అస్తు వస్తుగానే ఉన్నాం తప్పిస్తే వ్యవసాయ భూములు రేట్లు అయితే పెరిగినాయి, కానీ వ్యవసాయం చేసి దాంతో మనం అందరినీ జాగ్రత్తగా చూసుకునే విధానం మాత్రం ఇప్పుడు లేదు ప్రస్తుతం. రైతు సేవలు పాల్గొంటావు కదా, ఎందుకంటే లేదా కొంచెం ఫ్రీనెస్ వచ్చింది. నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. నీ వ్యవసాయం చేసుకుంటూనే మిగిలిన రైతులందరినీ కలుపుకొని రైతు సేవలు అంటే ఏమీ లేదు. రైతుకు అవసరమైనప్పుడు దగ్గర ఉండి ఏదన్నా ఈ రెవెన్యూ కానీ పోలీస్ వ్యవహారాల్లో వాళ్ళని తీసుకెళ్లి కలెక్టర్ చేసి ఇటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ పనులు, ఎందుకంటే వీళ్ళు కావాలని తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వాళ్ళ పాస్బుక్లు ఇస్తున్నారా, దాంట్లో కూడా రకరకాలైన తప్పులు ఉన్నాయి. మరి అది అక్కడ చేస్తున్నావు కాబట్టి అడుగుతుంది. వాళ్ళందరినీ ముందు లీడ్ చేస్తున్నావు కదా నువ్వే, అందరూ కలిసి చేసుకుంటుంటాయి ఏదేమైనా కూడా. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుసు గారు శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీను, శివ సతీష్ రెడ్డి, శివారెడ్డి గారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని సన్మానం చేయదలుచుకుంటే ముందు మీరు చేసేయండి, తర్వాత మేము చేస్తాం. లేదంటే ఎవరైనా పర్వాలేదు అనుకుంటే సామిరెడ్డి గారు మనందరికన్నా పెద్ద అయినా, మనందరికన్నా గ్రామ పెద్దలు కాకుండా మనందరికీ పెద్ద కాబట్టి
సంవత్సరం నేను డిగ్రీ సెకండ్ ఇయర్. అసలు ఒక అల్లుడు వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఎలా మారుతుంది అన్నది మా బావ చూసి నేర్చుకోవాలి. మా అన్నయ్య, మా తమ్ముడు అసలు ఎవరిలో కలిసేవాళ్ళు కాదు, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు, ఏం ఉండేది కాదు. అప్పుడు ఈ బావగారు వాళ్ళని ఒక ముందు మాట్లాడటం నేర్పారు. ముందు ఆ ఫ్యామిలీ మొత్తానికి మాట్లాడటం నేర్పారు. దట్ ఈస్ మై బావాస్ గ్రేట్ థింగ్ అన్నమాట. మా బావ గ్రేట్. అది మా పెదనాన్నతో మాట్లాడాలంటే అందరికీ భయమే. ఒక సినిమాకి అడగాలంటే నేను ముందు వెళ్ళాలి పెదనాన్న దగ్గరికి, తర్వాత అడగాలి, తర్వాత ఆయన ఒప్పుకున్నాక నేను సినిమాకి పోవాలి. అదో పెద్ద ప్రాసెస్. ఈలోపు సినిమా వెళ్ళిపోయేది. అలాంటి మా పెదనాన్ని మా బావ మార్చారు. సో అసలు మా బావ ఒక ఫ్యామిలీని, అంటే ఒక ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత, ఒక అల్లుడు వచ్చిన తర్వాత ఒక కుటుంబాన్ని ఎలా మార్చారో ఇప్పుడు ఈ శనగల సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ చూస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి అల్లుళ్ళందరూ ఇలానే ఉండండి. వచ్చే అల్లుళ్ళు, రాబోయే అల్లుళ్ళు, ఇది అల్లుళ్ళందరికీ విజ్ఞప్తి. ప్రతి ఒక్క ఫ్యామిలీని అలా చేయగలిగితే ప్రతి అల్లుడు కూడా దశమ గ్రహం పోయి మంచి గ్రహం అంటారు, అది అన్నమాట. సో మా బావగారు మంచి గ్రహం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మేము అరగంటని వెళ్ళాం. చూస్తే అప్పుడు చెప్పి అర్థం చూసుకొని లింగారెడ్డి ఎందుకు 10,000 అన్నా నీకు, నేను ఉద్యోగాలు పెడతానులే, వృద్ధిగా అది మనం అర్థం చేసుకోవాలి, అది మనం నేర్చుకోవాలి. శంకర్ గారి దగ్గర నుంచి నేర్చుకునే విషయం ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. మనం అక్కడ దాకా అందరినీ వచ్చి ముఖ్యంగా కుంచెరపల్లి వాళ్ళ గురించి అనుకుంటాను మనం ప్లాన్ చేసింది కదా, గుంటూరు వాళ్ళ నుంచి. ఆ ఫ్రెండ్స్ ఎంతమందిని అంత దూరం జరిగేదాన్ని నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. అట్లా పెట్టడానికి ఒక డిసిప్లిన్. గత చాలా సార్లు అలాగే ఇప్పుడు నా వైజాగ్ పోయి ఉండేవాళ్ళం, 10-15 days ఉండేవాళ్ళం. నేను కొంచెం బాగా వేగు అన్నం తింటా ఆడ పెట్టాం. ఏది లేకపోతే ఆడ పెడతాం ప్లేట్, ఇది ఆడ పెట్టచ్చు కాదు, అన్న ప్లేట్ అడలు పెడతారు కానీ అన్న పెట్టచ్చు కానీ వాడు ఏమైనా బయటికి పోయినాం అనుకోండి, ఒకసారి ఉప్పుచారు పొందాలని పోయినాం. ఉప్పుచారు సాంబార్ బాగుంటాం కానీ అంటాం. సరే కొన్నాం, ఓకే కొన్నాం. ఉప్పుచారు పెట్టుకుంటూ శంకరం ఎంత తింటామంటే పెద్ద కొందరండి. అందరూ తినమన్నారు. ఎవరు తినమన్నారు కలిగారంటే ఒకటిలాగా ఒకటే సరిపోతే శంకరరావు అంటే సరిపోదు కదా. అంటే ఒక డిసిప్లిన్, ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ మనం బతకాలంటే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏ విధంగా మనం జీవనాన్ని గడిపితే మనం ఫైనాన్షియల్గా సస్టైన్ అవుతాము, అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా ఎంతో కొంత ఇవ్వగలుగుతాం అనే ఆలోచన విధానం ఉన్న మనిషి శంకరెడ్డి గారు. సో కాబట్టి అటువంటి మనిషి మనం నేర్చుకోవాలి. అట్లా చాలా డిసిప్లిన్, సిస్టమేటిక్, మంచి వామపక్షవాది. కార్మిక సమస్యల కోసం కానివ్వండి, అదేవిధంగా అంటే అందరు చెప్పుకుంటారు ఏంది మనం చెప్పడం రిపీట్ అవుతుందా చెప్పలేదా? ఓకే, మంచి వామపక్షవాది. ముఖ్యంగా స్టీల్ ఫ్యాక్టరీ సమస్యలు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేవాడు. తను కూడా రెగ్యులర్ మీటింగ్కి వెళ్తాం, సమస్య కోసం పోరాడతాం. ముఖ్యంగా మనం ప్రైవేటైజేషన్ చేసే క్రమంలో చాలా బలంగా ఫైట్ చేశాడు ఆ విషయంలో. అదేవిధంగా వాళ్ళ కాలనీ కానివ్వండి, వాస్తవంగా నాస్తికుడు, కొంచెం ఆ దేవుడి ప్రభావం తక్కువ మనిషి అయినప్పటికీ కూడా ఆ జనం కోసం దేవాలయం యాక్టివిటీ చేయటం అంటే ఒక సామాజిక అవగాహన ఉన్న మనిషి. మరి చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలియదు కానీ నా తక్కువ పరిచయం వాళ్ళ అమ్మగారు నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉందో నాకు తెలియదు కానీ వాళ్ళ మామయ్యకు ఉన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ మేనమామకి. మన రామకృష్ణారెడ్డి గారు అండ్ వచ్చారో తెలియదు. వాళ్ళతో ప్రభావం చాలా ఎక్కువ తన మీద. రామకృష్ణారెడ్డి గారు ఇంకో మామయ్య సామిరెడ్డి గారు వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళని నేను ఆయన మాటల్లో నేను దీర్ఘకాలికంగా 30 ఏళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ సొంత ఇల్లు ఆయన కాదు. ఆ నూజివేడు అన్న, వాళ్ళ మామయ్య అన్న, వాళ్ళ అమ్మ నాన్న ఎంతో అంత ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేవాడు. కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు. ఆ క్రమంలో వాళ్ళ ప్రభావం ఉండి ఉంటుంది ఆయన మీద. చదువుకునే టైంలోనో చిన్నప్పుడు బయట ఉంటుంది కానీ అదే ప్రభావం ఎంటైర్ ప్రొఫెషన్ మొత్తం అదే కంటిన్యూ అయింది. ఫ్యాక్టరీలో కానివ్వండి, జీవన విధానం కానివ్వండి. అంటే నేను చెప్పే ఉద్దేశం ఖర్చు పెట్టాలి కాదు, మా బిడ్డకి చాలా బాగా ఖర్చు పెడతాం. ఏది అవసరము ఏది అనవసరం అనేది తెలిసిన మనిషి. అలా చేయటం వల్లే సక్సెస్ఫుల్ జీవితం. మనం ఫోన్ చేశాడు
రంగారెడ్డి ఇంత అమౌంట్ వచ్చింది, ఇక నాకు టెన్షన్ లేదు, ఈ 30 lakhs డిపాజిట్ చేస్తున్నాను. ఒకరు మా ఓన్ సిస్టర్ అయితే ఇంకొకరు అపర్ణ. సో ఎప్పుడు కూడా నేను నాకు హరిప్రసాద్ నేను చైల్డ్ ఫ్రెండ్స్. సో తర్వాత వీళ్ళంతా కూడా వాళ్ళు అయితే ఎప్పుడైతే సెక్రటరీ గారు ఇంట్లో ప్రవేశించారో ఆ రోజు నుంచి బాబాగారు అనే పదం తప్ప నాకు శంకర్ కానీ సెక్రటరీ గారు కానీ పదం రాలేదు. అపర్ణ నాకు సొంత శిక్షతో సమానం. ఏ రోజు కూడా అపర్ణని వేరుగా చూడలేదు. నా సిస్టర్ ఎలాగో నా అపర్ణ కూడా అంతే సిస్టర్గా భావిస్తాను. అదే రకంగా మా బాబు ఎప్పుడు కూడా ఫోన్ చేసినా లక్ష్మారెడ్డి చెప్పు అంటారే కానీ వేరే రకంగా చూడటం కానీ మాట్లాడటం కానీ తెలియదు. ఇది నా ఫ్యామిలీతో యొక్క అనుబంధం. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.